హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోనసీమ టేస్టీ రెసిపీస్. నేను మీ లావణ్య ప్రసాద్. ఈరోజు మన ఛానల్లో సంవత్సరానికి ఒకసారి, అది చాలా అరుదుగా దొరికే చీరమెనతో గారెలు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర అడిగి మరీ నేర్చుకుని చేస్తున్న రెసిపీ అండి ఇది. ఈ చీరమెనతో కర్రీ రెసిపీ చేసి వీడియో చేశానండి, అది కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు గారెలు చేస్తున్నాను. ఈ రెసిపీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటాయి. దీనికోసం ముందుగా మసాలా సిద్ధం చేసుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి, 4-5 మిరియాలు, చిన్న జాజికాయ ముక్కండి, 2 మరాఠీ మొగ్గలు, కొద్దిగా చాపత్రి అండి. ఇవన్నీ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 300 గ్రామ్ ఉంటుందండి ఇది. చిన్న బౌల్లో చీరమేను తీసుకున్నాను నేను. కడిగి ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఒక బౌల్లో క్లీన్ చేసి పెట్టుకున్న చీరమెను వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. తర్వాత 100 గ్రాముల వరకు శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక గుడ్డుని పగలగొట్టి ఈ విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ చీరమెన అనేది చాలామందికి తెలియదండి. తెలిసిన వారు మాత్రం తప్పకుండా ఈ గారెలు రెసిపీ అయితే చేసుకుని తింటారు. మీకు దొరికితే మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి. తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత రుచిగా ఉంటాయి. ఈ విధంగా కలిపిన తర్వాత 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత వాటర్లో చేయి తడి చేసుకుని ఈ విధంగా గారెల్లాగా వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక పక్క ఫ్రై చేసుకున్న తర్వాత మరొక పక్క కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా ఉండే ఈ రెసిపీని పిల్లలైతే చాలా ఇష్టపడతారండి. తప్పకుండా వాళ్ళకైతే టేస్ట్ చూపించండి. ఈ విధంగా గారెలు చేస్తున్నప్పుడే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. చీరమైన గారెలు అయితే రెడీ అయిపోయినాయండి. చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసి చూపించానండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.